ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన జేసీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడిన జేసీ శ్రీనివాసులు అపాయింట్మెంట్ల విషయంలో ఉద్యోగులు బైలాను పాటించలేదు. ఆడిట్ ను చేసేందుకు ఎంక్వైరీ అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. కుప్పం రెస్కో పరిధిలోని 148 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. బకాయిలు వసూలుకు చర్యలు తీసుకుంటాం. రెస్కోలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో విచారిస్తాం. ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఉంటే కనుక వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. గతంలో 127 మంది ఉద్యోగులు పనిచేశారు. ప్రస్తుతం కూడా 231 మంది పనిచేస్తున్నారు. మెటీరియల్ ను అధిక ధరలకు వెచ్చించి కొనుగోలు చేశారని ప్రాథమిక నిర్ధారణ. చేయడానికి ఏంటి కోసం ఉన్నారు సార్ 19 వరకు పనిచేశారు. 19 తర్వాత ఈ ఏజెన్సీ చేసేసి అంటే వాళ్ళ నిర్మించిన కొటేషన్స్ లాగా తీసుకుంటారా? తీసుకున్నా కూడా చాలా బాగా చేశాడు. ఇతను వీళ్ళ బిడ్డలో చేశాడు కొంచెం అనిపించలేదు. ఫస్ట్ అయితే ఇది బేసిక్ సెకండ్ ఏమైనా పేపర్ నోటిఫికేషన్ ఇస్తారా? నోటిఫికేషన్ ఇంటర్నల్ మనం ప్లేసెస్ వాళ్ళు ఎక్కడ తీరుకొచ్చారు మన గైడ్లైన్స్ ఏంటి? ఇంటర్నల్ ఆడిట్ నేను చెప్పొచ్చాను. ఈరోజు నైట్ మాట్లాడతాను సార్. అవసరమైతే రమ్మంటే నేను కూడా వస్తానండి. వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడదాం అనుకుంటాను. ఆటో ఆఫీస్ లేకపోతే కూర్చోబెట్టి మాట్లాడతాను. ఈ వైపు నుంచి కూడా పుష్ చేశారు. ఇదే కలెక్షన్స్ ఇన్కమ్ లెవెల్స్ బట్టి ఎంతమంది యాక్చువల్ రిక్వైర్మెంట్ అర్థమైందా? ఏ కేటగిరీ హెల్పర్ వర్కౌట్ చేసి నాకు మండేకి క్లారిటీ. ఇప్పుడు రెస్కోకి మీ అందరూ తెలుసు. ఇప్పుడు మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో డిజైన్ చేయడం. సో దీనిలో భాగంగా గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ అయినటువంటి నన్ను పర్సనల్ ఇన్ఛార్జ్గా ఇన్ ద ప్లేస్ ఆఫ్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లేస్లో అపాయింట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు చార్జ్ తీసుకోవడం జరిగింది. చార్జ్ తీసుకున్న తర్వాత ఈరోజు ఉన్నటువంటి స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ కానీ ఆఫీస్ స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ దీని మీద కొంత రివ్యూ చేశాము. కొంత అవగాహన చేసుకోవడం. రాబోయే రోజుల్లో ఏంటంటే బేసికల్గా రెస్కో ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ కోఆపరేటివ్ సెక్టార్లో ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మరి రెస్కో అంటే పుంజుకోవాల్సినంతగా పుంజుకోకపోవడం అనేది ఏదో పెట్టి వెళ్ళిపోయాడా, ఇల్లు లేదు, ఓకే, లేకపోతే షాప్ ఇచ్చారు, షాప్ లేదు, ఫినిష్ లేదు, ఏదో రిమార్క్స్. దాంతో మంత్ ఎండింగ్కి చేసేసి జూన్, జూలై, ఆగస్టు ఫస్ట్ వీక్లో దాని మీద కొటేషన్ అరేలో ఎవరైనా సరే మీ డ్యూటీలో మీరు చేయాల్సిన యాక్టివిటీ చేయకుండా
లోకల్గా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పినందు వల్ల నేను చేయలేదు. నాట్ ఓన్లీ ఫీల్డ్, ఈవెన్ ఆఫీస్లో కూడా జరుగుతుంది. ఇలా ఉంటే కుదరదు. మీ డ్యూటీ మీరు చేయాల్సింది. ఏమైనా ఉంటే నాతో డిస్కస్ చేయండి. ఎక్కడి నుంచి అసిస్టెంట్ హెల్పర్ నుంచి అప్ టు ఎండి వరకు మీకు ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే వచ్చి నాతో డైరెక్ట్గా మాట్లాడండి, నాకు ఫోన్ చేయండి. అంతేగాని మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా కరెంట్ కనెక్షన్, కరెంట్ డ్యూస్ పెండింగ్ ఉన్నాయంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనం కలెక్ట్ చేయాలి. మనవాడు వదిలేసారంటే వదిలేసుకుని వచ్చేస్తున్నాను, వాడు జోలికి వెళ్ళట్టు. ఇంత 145 కోట్లు బకాయి ఉన్నాయంటే వెరీ పిటి. తర్వాత మీ ఇద్దరు మీకు యాక్చువల్గా ఫీల్డ్ బస్సు ఉంది, ఆర్టీసీ బస్సు ఉంది. బస్సులో మన పూర్వపు రోజుల్లో ఒక డ్రైవర్ ఉండేవాడు, ఒక కండక్టర్ ఉండేవాడు కదా. ఇప్పుడు రాను రాను బస్సు డ్రైవరే సరిపోయాడు. ఎందుకంటే కండక్టర్ చేసే బాధ్యత కూడా బస్సు డ్రైవర్ వస్తుంది. ఎందుకు అలా చేసుకున్నారు అంటే ఆర్టీసీ యొక్క కనెక్షన్ స్టేటస్ని బట్టి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేయాలా లేదనేది కూడా డిపెండ్ అయింది. ఇది కోఆపరేటివ్ సెక్టర్లో రన్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్. మనకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి బేరీ చేసుకొని మనం చేయాల్సినటువంటి రిక్రూట్మెంట్ కానీ అయితే మెటీరియల్ పర్చేజ్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. మెటీరియల్ పర్చేజ్ ఏం చేస్తాం, మనకి ఎక్కడ ఎవరు తక్కువగా క్వాలిటేటివ్ ప్రోడక్ట్ ఇస్తారో అక్కడికి వెళ్తాం. అట్లానే మనకు 10 మంది అవసరం ఉంటే గవర్నమెంట్ 10 మంది శాంక్షన్ స్ట్రెంగ్త్ ఇస్తే మనం 20 మందిని పెట్టుకోవడానికి లేదు. సో అలాంటివి నేను ఇక్కడ నోటీస్ చేసుకున్నాను. కాబట్టి అలా ఉన్నప్పుడు న్యాచురల్గా నష్టాలు చూస్తారు కదా. అది ఎలా తరబడి జరుగుతుండొచ్చు. కరెంట్ సిచ్యువేషన్ ఉండాల్సిన దానికంటే మ్యాన్ పవర్ ఎక్కువ మంది ఉన్నారు. మ్యాన్ పవర్ అది రిక్రూట్మెంట్ ఎలా జరిగింది, వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఓకే, ఆ పోస్ట్కి వాళ్ళు దే ఆర్ ఫిట్ ఆర్ నాట్, ఓకే, ఇవన్నీ కూడా ఎనర్జీ. సార్ ఇప్పుడు ఎంత బకాయిలు మనకి ప్లస్లో అప్పులు 148 crores బకాయిలు మనకి ప్రజల నుండి రావాల్సింది. ప్రజల నుంచి అంటే అదే ఇవన్నీ ప్రజల నుంచే. అంటే కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ 100 crores ఉన్నాయి, 148 crores ప్రజల నుంచి డొమెస్టిక్ కానీ కమర్షియల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు డెసిషన్ తీసుకున్నామంటే వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ మంత్ 10వ తేదీలో నోటీస్ వెళ్తాయి. సో 15 days టైం పెట్టి నోటీస్ ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు ప్రతి కనెక్షన్ కూడా వెరిఫై చేస్తారు. అంటే వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా, అసలు వాస్తవం ఉండి కూడా ఎందుకు కట్టలేదు, లేదు అంటే ఎప్పుడో ఒక హౌస్ ఉంది, ఆ ఇంట్లో ఉన్నారో ఆ సబ్సిక్వెంట్ హౌస్ ఏదైనా డిమాలిష్ చేస్తుంటారో ఆ ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్తుంటారు, అట్లాంటివి ఏమైనా. సో ఇవన్నీ కూడా ఫీల్డ్ ఫైండింగ్స్ తోటి నెలాఖరికి మొత్తం ఒక స్కెల్టన్ తయారు చేసుకొని ఫస్ట్ వీక్లో అంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో కూర్చొని దాని మీద ఫర్దర్ స్టెప్స్ అలా తీసుకోవాలని కూడా నిర్ణయం. కారణాలు ఏమైనా కూడా కొద్ది సంవత్సరాల నుంచి నేను నోటీస్ చేసి రివ్యూ చేసిన దాంట్లో భాగంగా ముఖ్యంగా అపాయింట్మెంట్స్ విషయంలో మేనేజ్మెంట్ కమిటీ దే హ్యావ్ నాట్ ఫాలో ద ప్రొసీజర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది మహిళ. ఇవి నోటీస్ చేశాము. తర్వాత మెటీరియల్ పర్చేస్లో కూడా కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 రివ్యూ చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని కారణాలు ఏంటి, జస్టిఫికేషన్ ఉందా లేదా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుని దాన్ని 1 by 1 కూడా నేను చెప్పడం. ముఖ్యంగా 2019-20 జరిగినటువంటి ఆడిట్ తర్వాత ఇక్కడ జరిగినటువంటి కొన్ని లోపాలను బేస్ చేసుకుని కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. ఇది మన గవర్నమెంట్కి ఈ ఆడిట్ రిపోర్టు ప్లస్ ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. వాళ్ళు వస్తారు త్వరలో వచ్చి ఈ ఎలిగేషన్స్ ఏవేవైతే మా దృష్టికి వెళ్ళినవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోవడం, ఆడిట్ చేసుకోవడం జరుగుతుంది.
సో ఆ రిపోర్ట్ గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఫర్దర్గా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటున్నాం. సో ఇది ముందుగా దానికంటే ముందు కొంత మనం డే టు డే అప్డేట్ చేయాలి. ఓవర్ ఫోన్ డే టు డే అప్డేట్ చేయాలి ఏం జరుగుతుంది. సిస్టమేటిక్గా కొంత మాత్రం ఐ విల్ కిక్ అవుట్ ద కన్సర్న్, ఇందులో డౌటే లేదు. సంస్థ అనేది ఇప్పుడు ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది? 1982లో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూట్ ఇప్పటిదాకా లాభాల బాట ప్రయాణం చేయాల్సింది. మరి ఎక్కడికక్కడే చేసుకుంటూ ఉంటే ఎక్కడో ఉన్నాయి, ఏదో లోపాలు జరుగుతున్నాయి, లీకేజెస్ జరుగుతాయి. ఈ లీకేజెస్ని అరెస్ట్ చేయకపోతే ఇన్స్టిట్యూట్కి చాలా చెడ్డ పేరు వస్తుంది, ఏదో ఒక రోజు క్లోజ్ చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. పద్ధతిగా శుద్ధంగా ఏ చేసినా, ఒక వస్తువు కొన్నా, ఒక రిక్రూట్మెంట్ జరిగినా దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్ ఫాలో కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఎడాపెడ చేసుకుంటే అది ఏదో ఒక రోజు తలకు చుట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఏరియాస్ తీసి పక్కన పెడితే కరెంటు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఏ డేట్ నుంచి ఆ సోర్స్ తగ్గట్టు బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకుంటాం. అలా కాకుండా అక్కడ తెచ్చి అక్కడ తెచ్చి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే సోకులు చేసుకుంటా తిరిగితే ఏదో ఒక రోజు ఫెయిల్ అయిపోతాడు. మరి ఇక్కడ ఇంత క్యాడర్ స్ట్రెంత్ మించి స్ట్రెంత్ ఎందుకు ఉందనేది నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఇచ్చారు మీకు పర్మిషన్ అపాయింట్మెంట్స్కి? గవర్నమెంట్ ఇచ్చిందా? క్యాడర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ప్రొసీజర్ లేదు, నోటిఫికేషన్ లేదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. ఈ ఇష్టానుసారంగా రిక్రూట్మెంట్ జరిగినట్టు ఫైల్స్ లేవు. ఇది చాలా సీరియస్ అఫెన్స్, క్రిమినల్ అఫెన్స్, నాట్ సీరియస్. దీనికి బాధ్యతలైన వాళ్ళందరి మీద యాక్షన్ ఉంటుంది, అందులో డౌటే లేదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని క్రిమినల్ యాక్షన్. ఎండి గారు మీరు